పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ. Hallelujah, hallelujah. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Glory, hallelujah. Thank you, Master Lord. Praise you, Jesus. హల్లెలూయా. తండ్రి, మీ నామని మహిమపరుస్తున్నాం, మీ నామని ఘనపరుస్తున్నాం. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడవయ్యా, నీవే మా తండ్రివి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ కృతజ్ఞత అర్పణల పండుగ దినమున పరలోకపు తండ్రి, నీ బిడ్డలమైన మేమందరం మీ పాదముల చెంతకు వస్తున్నాం. ప్రభువా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు చేసి, ఈ కృతజ్ఞత అర్పణల పండుగ దినమున పరిశుద్ధమైన మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని, మీ స్వరమును మాకు వినిపించుమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ కృతజ్ఞతార్పణల పండుగ దినమున ప్రభు బిడ్డలమైన మనం ఆయన సన్నిధిలో చేరి ప్రభుని ఆరాధించుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభునామానికి మహిమ చెల్లిస్తున్నాం. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, సంవత్సరాంతమున మీ యొక్క పొలములో కానీ, మీ భూమిలో, మీ తోటలో పండినటువంటి పంటలో నుండి మీ యొక్క దశమ భాగమును లేదా మీ ప్రథమ ఫలమును నా మందిరంలోనికి తీసుకొని మీరు రండి అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసిన మేలులన్నిటికీ మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించినప్పుడు ఆయన మనల్ని ప్రతి విషయంలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో మనం దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే దేవునికి మనం ఇచ్చుటలో ముందు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఇచ్చుటలో ముందుంటారో వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తానని దేవుడు తన పరిశుద్ధ వాక్యములో సెలవిచ్చాడు. హల్లెలూయా. చదవబడిన వాక్యములో నుండి మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో నుండి కొన్ని దేవుని మాటలు చదవబడగా విన్నాం. 5వ వచనంలో దేవుని యొక్క పని కొరకు దేవుని యొక్క సంఘ బిడ్డలు ఇచ్చేటువంటి విషయాలను గురించి భక్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చుట. ఎంతమందికి దేవునికి ఇవ్వడం అంటే ఇష్టం చేయొద్దండి చూద్దాం. ఇటువంటి విషయం అడిగినప్పుడు అందరూ చేయెత్తుతారు. ఎందుకంటే ఇది మామూలు సింపుల్ విషయమే కదా. మళ్ళీ ఇవ్వడం అంటే దేవునికే మనం మేలు చేస్తున్నాం కదా. మనం ఇచ్చడంటే ఎవరికి మేలు చేసినట్టు? అమ్మా, మనం దేవునికి ఇస్తున్నామంటే
దేవునికి మేలు చేసినట్ట మనకు మేలు అవుతుందా? మనకా? నిజమా అబద్ధమా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చుట ద్వారా మనకు మేలు జరుగుతుంది. వాక్యంలో రాయబడి ఉంది, ఈయుడి మీకు అప్పుడు ఇవ్వబడును. హల్లెలూయా. మనం ఇస్తే ఆయన తిరిగి ఇస్తాడట. మనం ఒక వంతు ఇస్తే ఆయన నూరంతలుగా మనల్ని దీవిస్తాడట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవునికి ఇచ్చుట ద్వారానే ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాము యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలవడానికి అబ్రహాముకు దేవుడు సహాయం చేసేసరికి వాళ్ళు తిరిగి వస్తుంటే మెల్కీసెదెకు అనే యాజకుడు వాళ్లకు ఎదురుపడ్డాడట. హల్లెలూయా. ఎదురుపడి ఏం చేసిండంటే అబ్రహామును దీవించిండు. హల్లెలూయా. అబ్రహామును దీవించగానే అప్పుడు అబ్రహాం ఏం చేసిండంటే తన దగ్గర ఉన్న మంచి పదార్థములన్నిటిలో 10వ వంతును అతనికి కానుకగా ఇచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇచ్చే మనసు అబ్రహాము నుండి ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనుషులకు తీసుకోవడం ఇష్టం, కానీ నాకు సంబంధించింది ఏదైనా ఇవ్వాలంటే ఎక్కడలేని బాధ అయిపోతుంది మనుషులకి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణాన్ని దేవుడు కోరుకునేది ఏంటంటే ఇవ్వడంలో నువ్వు ఫస్ట్ ఉన్నప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాము మెల్కీసెదెకు అనే యాజకునికి తనకు వచ్చినటువంటి వాటన్నిటిలో శ్రేష్టమైనవి తీసుకొని దైవ సేవకునికి, యాజకునికి కానుకగా ఇచ్చాడు. అట్టి కానుకను తీసుకున్నటువంటి ఆ మెల్కీసెదెకు అనే యాజకుడు ఇంకా అబ్రహామును ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు బేతేలులో ఉన్నప్పుడు దేవుని దర్శనం కలగగానే ఉదయకాలం లేవగానే దేవునికి మొక్కుబడి చేసుకున్నాడు. ఏమని? నన్నే గనక పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు నన్ను క్షేమంగా మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చేటట్లుగా చేస్తే, తిరిగి నేను వచ్చేటప్పుడు మళ్ళీ సమస్త నేను సంపాదించిన ప్రతి దాంట్లో దేవునికి దశమ భాగం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆస్తిని, మన డబ్బును, మనకున్న సంపదను, మనకున్నటువంటి ధనమును దుష్టుడైన అపవాది ముట్టుకోకుండా ఉండాలంటే మన దశమ భాగమును దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మ అగ్ని కంచె వేసి మన ఆస్తులను, మన పిల్లలను, మన కుటుంబాన్ని, మనం చేసే ప్రతి దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 9వ అధ్యాయంలో సంఘముతో ఇచ్చుటను గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 5వ వచనం, లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక. హల్లెలూయా. అమ్మా, ఎవరైనా దేవునికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి? గునుక్కుంటూ సనుక్కుంటూ ఇవ్వాలి కదా. అమ్మా, ఎట్లా ఇవ్వాలి దేవునికి? ధారాళంగా ఇవ్వాలా? మంచి మనసుతో ఇవ్వాలా, లేదా పిసినితనంతో ఇవ్వాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కయ్యూను కూడా దేవునికి ఇచ్చట్లో పిసినారితనం చూపించిందట. పిసినారితనం చూపిస్తే దేవుడు ఏం చేసిండు?
నీ పిసినారితనం డబ్బులు నాకెందుకురా బాబు, నువ్వు పక్కకి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. హేబేలు యొక్క కానుక అర్పణ దేవునికి ఇష్టమైందట. ఎందుకంటే గునుగుతూ సనుగుతూ కాకుండా, పిసినారితనంతో కాకుండా మనసారా దేవునికి ఇచ్చిండట. హల్లెలూయా. నువ్వు గునుగుతూ సనుగుతూ పిసినారితనంతో ఇచ్చే బదులు ఇయ్యకుండా ఉండడమే మంచిది. హల్లెలూయా. నువ్వు ఇయ్యకుండా ఉండడమే మంచిది. నువ్వు మొక్కుబడి చేసుకునే ఎడల నీ మొక్కుబడిని వెంటనే చెల్లిస్తే, ప్రసంగి 5వ అధ్యాయంలో అంటాడు, నీ మొక్కుబడి వెంటనే చెల్లిస్తే నీకే మంచిది. ఒకవేళ నీ మొక్కుబడి నువ్వు చెల్లించకుండా ఆలస్యం చేస్తే అసలు నువ్వు మొక్కుకోకుండా ఉండడమే మేలు అంటాడు. హల్లెలూయా. దేవునికి మొక్కుబడి చేసుకుంటే నీకు ఎంత ఖర్చున్నా, ఎంత ఇబ్బంది ఉన్నా, మొక్కుబడి చేసుకున్నది నువ్వు నమ్మకంగా ఇచ్చేస్తే నీ కష్టాలన్నీ గట్టెక్కిస్తాడు. హల్లెలూయా. నీ శ్రమలన్నీ తొలగిపోతాయి, నీ అప్పులన్నీ తొలగిపోతాయి, నీ ఇబ్బంది అంతా పారిపోతుంది. హల్లెలూయా. ప్రభువా, నేనే అప్పులల్లో పడి ఉన్నా, నీకేమి ఇయ్యను ప్రభువా అంటే దేవుడు అంటాడు, కాదు, ముందు నువ్వు నాకు ఇచ్చి నన్ను పరీక్ష చేయి. హల్లెలూయా. ఈ కృతజ్ఞత అర్పణల పండుగ దినమున దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వేం తీసుకొచ్చావో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు మొదటిగా నీ హృదయం, ఆ తర్వాత నువ్వు దేవునికి ఇచ్చే కానుక. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా, చాలామంది హృదయాలు దేవునికి దూరమై ఉంటాయి, కానీ దేవునికి ఇవ్వడానికి ముందు వస్తారు వాళ్ళు. హల్లెలూయా. హృదయాలు దేవునికి దూరమై ఉన్నాయి, హృదయాలు దేవునికి దూరమైపోయి ఉన్నాయి, కానీ ఇచ్చుటలో వాళ్ళు ముందుంటారు. హల్లెలూయా. హృదయం దేవునికి దూరం అయిపోయినాక నువ్వు ఎన్ని ఇచ్చినా ప్రయోజనం లేదు. హల్లెలూయా. నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. హల్లెలూయా. సౌలు రాజు దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అమ్మా, సౌలు రాజు ఏం చేసిండు? సౌలు రాజు దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అభిషేకం పోగొట్టుకున్న తర్వాత ఎంత మొరపెట్టినా మళ్ళీ రాలే. ఎంత మొరపెట్టినా దేవుని యొక్క కృప మళ్ళా పొందుకోలేకపోయాడు. చివరిగా శాపం వచ్చి సౌలు రాజు తన 2 కుమారులు కొండ మీద మరణించారు. హల్లెలూయా. దేవునికి నువ్వు మొక్కుబడి చేసుకున్నది నమ్మకంగా చెల్లించాలి. దేవునితో నువ్వు తీసుకున్న తీర్మానం, సమర్పణ. అమ్మా, తీర్మానం అంటే ఏంటిది? సమర్పణ. ఏ విషయంలో నువ్వు సమర్పించుకున్నావో ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా ఉంటే మంచిది. లేకపోతే సౌలు రాజు కూడా దేవునికి తీర్మానం చేసుకొని దేవుని అభిషేకం పొందుకొని మళ్ళీ దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దైవ సేవకులు చేయవలసిన పనులు, అతడు చేయకూడని పనులు సౌలు రాజు చేసి దేవునికి విరోధంగా ప్రవర్తించి దేవుని యొక్క కృప, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు కూడా దేవునికి ధారాళముగా ఇచ్చి ఆశీర్వదింపబడ్డాడు. గమనించండి, దేవుడు నీకున్న ఆస్తిని మొత్తం నాకు రాసి అని చెప్పలేదు. హల్లెలూయా. నీ ఆస్తి, నీ బంగారం, నీకున్నదంతా నాదే కదా, మొత్తం నాకు ఇచ్చేయి అని చెప్పలే దేవుడు. హల్లెలూయా. నీ హృదయంలో నీకు ప్రేరేపణ కలిగిన కొద్దీ, నీకు సమర్పణ కలిగిన కొద్దీ, నీకు ఆసక్తి ఉన్న కొద్దీ దేవునికి ఇచ్చుటలో మనం ముందుండాలి. హల్లెలూయా. అందుకే సంఘముతో అంటాడు, లోగడ మీరు
ఇస్తామని చెప్పారు, బాగానే ఉంది. మీరు ఒకవేళ ఇవ్వండి ఇవ్వకపోండి, అమ్మా ఏంటిది ఇవ్వండి ఇవ్వకపోండి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని పని జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నష్టపోయేది నువ్వే తప్పితే దేవుని కార్యం ఏం చెడిపోదు. నువ్వు ఇవ్వకపోతే ఇచ్చేటోళ్ళు ఏం ఆగరు. హల్లెలూయా. అమ్మ ఇచ్చేటోళ్ళు ఏం ఆగరాట. ఇంకేంది, నేను ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే, ఇయ్యకు, నువ్వు ఇవ్వకపోతే నీకే సమృద్ధి ఆశీర్వాదం ఉండదు. దేవుడిచ్చే సమృద్ధి, దేవుడిచ్చే ఆశీర్వాదం. కొందరు చాలా డబ్బు సంపాదిస్తారు, పెద్ద వ్యాపారం, పెద్ద ఉద్యోగం, లక్షల కొలది డబ్బులు, ఎంత సంపాదించినా అవి చినిగిపోయిన సంచిలో వేసినట్టే నెల తిరగకముందే వచ్చిన రాబడి మొత్తం క్షణాల మీద అయిపోతున్నాయి. హల్లెలూయా. వచ్చిన జీతం అయిపోయేది కాక ఇంకా అనేకమైన కుటుంబ ఆర్థిక సమస్యలు. కారణం ఏంటంటే దేవునికి ఇవ్వకుండా, లేవియా కాండంలో రాయబడి ఉంది ఏమనంటే, దశమ భాగము దేవుని సొమ్ము. హల్లెలూయా. అది నువ్వు ముట్టుకోవద్దట. నీ రాబడిలో దశమ భాగము, హల్లెలూయా, 10వ వంతు, 10లో 1, 100లో 10, 1000లో 100, అట్లా దేవునికి నువ్వు ఇచ్చుటలో ముందున్నప్పుడు నువ్వు అన్ని విషయాలలో దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి పౌలు సంఘముతో ఏం మాట్లాడుతున్నాడంటే, అమ్మ మీరు ఇచ్చేటప్పుడు పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకే వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ 10 ఎకరాల భూమి ఉన్నది. ఎంత ఉన్నది భూమి చెప్పండి? 10 ఎకరాల పొలం ఉన్నది. పొలం 10 ఎకరాల పొలంలో 1 కేజీ వడ్లు పోసినాం అనుకోండి, ఎట్లుంటుందమ్మా? భూమి ఎంత ఉన్నది? 10 ఎకరాలు. విత్తనాలు ఎన్ని వేయాలి? 10 ఎకరాలు అన్నప్పుడు ఎకరానికి కనీసం ఎన్ని కేజీలు ఎత్తారు? అరకింటి ఎత్తరా? ఎన్ని వేస్తారమ్మా? వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుసు. ఎకరానికి 25 కిలోలు, 25 కేజీలు అంటే పావు కింట. ఎకరానికి పావు కింట విత్తనాలు చల్లాలి. మొలకెత్తిన వడ్లు ఎకరానికి పావు కింట సరిపోతాయట. నువ్వు 10 ఎకరాలకు కేజీ వేసినావు అనుకో అమ్మా, 10 ఎకరాలకు అక్కడొకటి విత్తనం, 1 కేజీ విత్తనాలే, కేజీ వడ్లే 10 ఎకరాలకు చల్లితే, కేజీ విత్తనాలు జల్లి నాకు ఎకరానికి పుట్టి చొప్పున 10 పుట్లు పండాలంటే పండుతుందా? ఏం విత్తనం వేస్తావో దానికి తగ్గట్టే పంట నీకు పండుతుంది. హల్లెలూయా. నువ్వేం విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. హల్లెలూయా. ఏదైతే విత్తనం వేస్తామో అదే పంట మళ్ళీ తిరిగి మనకు వస్తుందట. చేదు విత్తనాలు వేస్తే చేదు చెట్లే వస్తాయి. తీయటి విత్తనాలు గల, తీయటి చెట్టు గల విత్తనం నాటితే మధురమైన చెట్లు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట గోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట గోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కనకయు బలవంతముగా కాకయు. హల్లెలూయా. ఎంతమంది సంఘ సభ్యత్వ కానుక ఇస్తున్నారు చేయతండి. సంఘ సభ్యత్వ కానుక కవర్లు పెట్టి, ఓకే
మాకు ఇంతవరకు మాకు సంఘ సభ్యత్వ కానుక కవర్ లేదు అన్నోళ్ళు చేయొద్దండి. ఓకే ఓకే, సంఘ సభ్యత్వ కానుక కవర్ లేనోళ్ళు మీరు వెంటనే తీసుకోండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్పడం మా బాధ్యత, పాటిస్తావా పాటించవా నీ ఇష్టం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమంటాడంటే బలవంతముగా కాక, అమ్మా ఎట్లా కాక చెప్పండి. కొందరు మీ ఇంటికి వస్తారు, అమ్మ నాకెళ్ళి చూడండి అందరు. కొందరు ఎవరైనా మీ ఇంటికి వస్తారు, ఇగో ఊళ్ళో మేము ఏదో నిలబెట్టబోతున్నాం, ఇంటింటికి డబ్బులు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఊకోం, లేకపోతే మరి నువ్వు తండలు ఉండొద్దు, లేకపోతే నువ్వు ఊళ్ళో ఉండకు, వెళ్ళిపో. అందరితో పాటు నువ్వు ఏంటిది మేమేం చేయాలంటే ఈ ఇంటికి తలా 5,000 వసూలు చేస్తాను, లేకపోతే తలా 2,000 వసూలు చేస్తాను. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను ఇయ్యను అంటే అట్లెట్టుంటుంది. అట్లయితే తండాలో ఉండకు, ఊళ్ళో ఉండకు, వెళ్ళిపో. అరే బాబు, నేను ఎవరినైతే నమ్ముకున్నానో ఆ దేవునికి ఇస్తా. హల్లెలూయా. లేదు నువ్వు ఇయ్యాల్సిందే అని బలవంతంగా నీ దగ్గర వసూలు చేస్తే నువ్వు ఇస్తావా? అస్సలే ఇయ్యను. మీరు అడిగేది ప్రేమతో అడగట్లే, మర్యాదగా అడగట్లే. మీరు ఎట్లా అడుగుతారు? బలవంతంగా అడుగుతారు. ఎట్లా అడుగుతారు? మీరు బలవంతంగా అడుగుతారు. మీరు బలవంతంగా అడుగుతారు కాబట్టి నాకు ఇయ్యబుద్ధి కావట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా 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 హల్లెలూయా. అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్లో వాక్యం చెప్పేటాళ్ళు వస్తున్నారంటే తెలుగులో చెప్పడానికి నేను పోతా, తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి నేను పోతా. అప్పుడు నన్ను పిలిచే వాళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మీరు ట్రాన్స్లేషన్కి వస్తున్నారు కదా తర్జుమా చేయడానికి, మీరు ఒక్క మెసేజ్కు లేదా ఒక్క దినానికి ఎంత తీసుకుంటారు అని నన్ను అడుగుతారు. హల్లెలూయా. ఏం తీసుకుంటావు, ఎంత తీసుకుంటావు? అయితే అప్పుడు నేనంట, ఇది వ్యాపారం కాదు, ఇదేం కాదు, వ్యాపారం కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది వ్యాపారం కాదు. ఎంత తీసుకుంటా, నువ్వు ఇంతిత్తనే వస్తా అని అనడానికి నేను చెప్పను. హల్లెలూయా. మరి ఎట్లా పాస్టర్ గారు మీకు ఏం చెప్పారంటే, లేను మీరేం చేస్తారంటే, నేను వచ్చినాక నా పరిచర్యను చూసి, నేను చేసిన సేవను చూసి ప్రభు మీకు ఏమని ప్రేరేపణ ఇస్తాడో, మీకు ఏమని ప్రేరేపణ ప్రభు ఇస్తాడో, మీకు ప్రేరేపణ ఇచ్చిన కాడికే నాకు కానుక ఇవ్వండి. హల్లెలూయా. వెంటనే వాళ్ళు ఏమంటారంటే, అందరూ మీలాగా ఉండరు కదా అయ్యగారు, కొందరు మేము ఇంతిత్తనే వస్తామంటారు అయ్యగారు అంటే, నేను అటువంటి అయ్యగారిని కాదు. నేను దేవుని పనిని ఉచితముగా చేయడానికి ముందుకు వస్తా. నా శ్రమను బట్టి, నా కష్టాన్ని బట్టి, నా పరిచర్యను బట్టి దేవుడే నాకు ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది అవకాశంగా చూసుకొని కొందరు నేను తర్జుమా చేస్తే ఒక్కోసారి నాకు ఏమి ఇవ్వకుండా పంపిస్తారు. హల్లెలూయా. ఒక్కోసారి నాకు నువ్వేం చెప్పలేగా, ఇంత అంత అని చెప్పలేగా, ఏమి ఇవ్వకుండా పంపిస్తే నేను ఏం బాధపడకుండా వచ్చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. పనివాడు జీతమునకు పాత్రుడు అని ప్రభు చెప్పాడు. జీతం ఇచ్చేది ఎవరు? నాకు ప్రభు ఇస్తాడు. అట్లని నువ్వు ఇవ్వకుండా ఉంటే నీకు ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక పాస్టర్ గారు
మా చర్చి పండగకి రండి, చర్చి పండగకు రండి అని నేను ఆహ్వానం చెబితే ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, నేను ఇంటర్నేషనల్ స్పీకర్నండి, నేను నా కారు వేసుకొని వస్తా, మీరు కనీసం 5,000 పైనే నాకు ఇచ్చేటట్లయితే నేను వస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎమ్మటే ఆయనది క్యాన్సిల్ చేసేసిన నేను. హల్లెలూయా. ఏం చేసిన ఎమ్మటే క్యాన్సిల్. డబ్బు కోసం వచ్చేటోడు ఇక్కడ దేవుని పని చేయలేడు. హల్లెలూయా. ఎమ్మటే క్యాన్సిల్ చేసేసిన. ఏమొద్దు, ఈయన మనకు పనికిరాడు అనుకున్నా, నేను వద్దనుకున్నా. హల్లెలూయా. ఇంకొకసారి వచ్చిన పాస్టర్ గారు ఆయన ఏమంటాడంటే, నేను ఒక్కసారి మీటింగ్ పోతే నాకు 2,000 ఇస్తారండి అన్నాడు. హల్లెలూయా. ఎంత ఇస్తారట? 2,000. సరే రా అన్న. వచ్చినాక నిజంగానే 2,000 ఇచ్చిన. మళ్ళీ ఇంకోసారి పిలుతానా? డబ్బుకు ఆశపడేవాడు దేవుని పని చేయలేడు. హల్లెలూయా. దేవునికి దాసుడైన వాడు సిరికి దాసుడై ఉండడు. సిరికి దాసుడైన వాడు దేవునికి దాసుడుగా ఉండలేడు. హల్లెలూయా. ఒక పాస్టర్ గారిని అడిగారట. ఏమని అడిగారంటే, అయ్యా ఎందుకు అనవసరమైన ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావు దేవుని పేరు మీద? ఈ డబ్బు నీ ఎమ్మటి వస్తుందా? పరలోకంలో ధనం సమకూర్చుకోని వాక్యం చెప్తే ఈ లోక సంబంధమైన డబ్బులు కూడా కట్టుకుంటాను ఏందయ్యా అన్నారట. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడట, నాకు ఇహలోక సంబంధమైన ధనమే ముఖ్యం, పరలోక సంబంధమైన ధనం నాకు అవసరం లేదు అన్నాడట. హల్లెలూయా. ఏం అవసరం లేదట? పరలోక సంబంధమైన ధనం నాకు వద్దు. ఈ లోకంలో ఉన్నప్పుడే నేను ధనవంతుడుగా ఉండడం నాకు ఇష్టం అన్నాడట. హల్లెలూయా. ఆయన పరలోకం పోతాడా, నరకానికి పోతాడా? చెప్పండి. యాడికి పోతాడు? నరకానికి పోతాడు. దేవుని వాక్యం మత్తయి సువార్తలో ఏమంటుందంటే, భూమి మీద మీరు ధనము సమకూర్చుకొనకుడి, ఇక్కడ చిమెట కొట్టును తుప్పు పట్టును దొంగలు దొంగిలించెదరు, కాబట్టి నువ్వు ఇక్కడ ధనం సమకూర్చుకున్నట్టు నీకు క్షేమకరం కాదు. హల్లెలూయా. పరలోకమందు మీ ధనము సమకూర్చుకొనుడి. హల్లెలూయా. ఎక్కడ కూర్చుకోవాలంటే ధనం? అమ్మా, ఎక్కడ కూర్చుకోవాలంటే ధనం? పరలోకంలో. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానీ, లేదా నీ దశమ భాగం ఇచ్చినప్పుడు, నీ ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు, దేవుని కొరకు నువ్వు పని చేసినప్పుడు, యేసునామమున నువ్వు ఆత్మలను సంపాదించినప్పుడు పరలోకమందు నీ ధనం అధికమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా అధికమవుతుందట ధనం? ఎట్లయితుందట? మనం దేవుని కొరకు పని చేయుట ద్వారా, దేవుని మహిమ కొరకు మనం ఇచ్చుట ద్వారా, దేవుని నామమున ఆత్మలను సంపాదించుట ద్వారా పరలోకమందు మన ధనం అధికమైపోద్దట. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నీ ధనం భూమి మీద అధికం కావాలన్నా, పరలోకమందు అధికం కావాలన్నా, భూమి మీద నువ్వు బ్రతికున్నప్పుడు నీ డబ్బుని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మేమైతే మా డబ్బుని సంపూర్ణంగా దేవుని కొరకే ఖర్చు పెడతాం. హల్లెలూయా. మాకంటూ మేమైతే ఏమి దాచుకోవట్లేదు, ఏమి వెనకేసుకోవట్లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే వెంటనే దేవుని పని కొరకు ఖర్చు పెట్టేస్తా, అంతే. హల్లెలూయా. నేను ఖర్చు పెడితే తిరిగి దేవుడు నాకు ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో నేను దేవుని పని చేస్తుంటే సమస్త విషయాలలో దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే గట్టిగా చెప్పు హల్లెలూయా. నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇచ్చుట విషయంలో పిసినితనముగా కాకుండా, గునుగుతూ సనుగుతూ కాకుండా
నీ హృదయంలో తీర్మానం చేసుకొని నీ సమర్పణ కొద్ది దేవునికి ఇవ్వడం మంచిది. హల్లెలూయా. అందుకే అంటాడు, ప్రతివాడును 7వ వచనం, ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి, నాకెళ్ళి చూడండి. నువ్వు కానుక కవర్ పట్టుకొని ఉన్నావనుకో, నీ చెవులో ఎవరైనా పక్క నుండి, అక్క కానుక కవర్లో ఎంత పెట్టినవు? నేను 10 రూపాయలు పెట్టిన, ఈమెకు నేను 10 రూపాయలు అని చెప్తే ఏమనుకుంటుందో, నీకెందుకు ఒక 500 నోటు పెట్టిన తీయరాదు. ఎంత పెట్టినా? పెట్టింది ఎంత? 10 రూపాయలు. చెప్పేది ఎంత? 500 పెట్టి ఏమని అనుకుంటారేమని. ఇప్పుడు ఎవరు చూసిరు చెప్పండి? ఎవరు చూసిండు? ఈ బిడ్డ 10 రూపాయలు పెట్టి ఏమి చాటింపు ఎత్తంది? 500 పెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దగ్గరకు వచ్చి అననీయ అబద్ధం ఆడిండు. ఎమ్మటి కింద పడి ఊపిరిపోయింది. భార్య వచ్చింది, ఆమెను కూడా అడిగిండు, ఇంతకే అమ్మిర్రా మీ ఆస్తి అంటే, అయ్యా ఇంతకే అమ్మినామని అబద్ధం ఆడింది. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, అమ్మా అది మీ ఆస్తే కదా, మీ చేతిలో ఉన్నదే కదా, మీరే ఇంతకో అంతకో అమ్మిర్రు కదా, అమ్మినప్పుడు మేము ఇంతే ఇస్తామయ్యా అని డైరెక్ట్ చెప్పాలి, కానీ ఇంతకే అమ్మినవయ్యా అని పరిశుద్ధ ఆత్మతో మీరు ఎందుకు అబద్ధం ఆడతారు అన్నాడట. హల్లెలూయా. అని పేతురు నువ్వు చచ్చిపో అనలేదు, లేకపోతే నువ్వు బతుకు అనలేదు. అమ్మా ఏమనలేదట? నువ్వు చచ్చిపోదువు కాక అనలే, నువ్వు బతుకుదు కాక అనలే. ఉత్తగానే అక్కడ కళ్ళు తిరిగిపోయి పడిపోయి వెంటనే అననీయ ఊపిరిపోయిందట. వాళ్ళ భార్య సప్పీరా వచ్చి ఆమె కూడా అబద్ధం ఆడిందట. హల్లెలూయా. దేవునితో కానీ దేవుని సేవకులతో కానీ మనం అబద్ధం ఆడరాదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు సంఘ సభ్యత్వ కానుక ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి రాస్తా. నేను ఎప్పుడైనా అప్పుడప్పుడు చెప్తా, నేనేమైనా తప్పు రాసుకున్నానుకో, అయ్యా నేను ఎక్కువ పెట్టినా కూడా నువ్వు తప్పు రాసుకున్నావని నాతో డైరెక్ట్గా మీరు చెప్పాలి, డైరెక్ట్ చెప్పాలి. కొందరు చెప్తారు అట్లా వచ్చి ముందుకు వచ్చి, అయ్యా నేను 3 నెలలది ఇచ్చాను, మీరు 1 నెలది రాసి ఇచ్చారంటే వెంటనే అది తీసుకొని 3 కాకపోతే 4 అయినా రాస్తా, కానీ 1 తక్కువ రాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో నేను నమ్మకంగా ఉండాలి, మీరు కూడా నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో సనుగు కనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. హల్లెలూయా. 2వ కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 8వ వచనం, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. అమ్మ నాకెళ్ళి చూడండి ఒకసారి. దేవునికి కానుక ఇచ్చేటప్పుడు నువ్వు మొహం మాడుచుకొని ఇయ్యకు. అమ్మ ఎట్లా ఇవ్వద్దట? అమ్మ ఎట్లా ఇవ్వద్దట? నవ్వుకుంటూ ఇవ్వమంటాడు. హల్లెలూయా. మోషే దగ్గరికి అందరూ కానుకలు పట్టుకొస్తారట. మోషే దగ్గరికి ఏం చేశారట? అందరూ కానుకలు పట్టుకొస్తారు. కానుకలు పట్టుకొస్తుంటే మోషేతో దేవుడు అన్నాడట, మోషే జాగ్రత్త సుమ, ఎవరైనా గునుక్కుంటే సనుక్కుంటే మాత్రం వాళ్ళ దగ్గర తీసుకోకు అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గునుక్కుంటా సనుక్కుంటా ఎవరైనా ఇస్తే నువ్వు మాత్రం ఏం చేయొద్దు, తీసుకోవద్దు. ఎలీషా దగ్గరికి నయమాను వెళ్ళాడు. అమ్మ ఎలీషా దగ్గరికి ఎవరు వెళ్ళారు చెప్పండి, గట్టి చెప్పండి. కళ్ళు మూతలు వేసేటోళ్ళు కూడా గట్టి చెప్పండి. అమ్మ మీ పక్కన వాళ్ళు కళ్ళు మూతలు వేస్తున్నారు, వాళ్ళని ఇట్లా గిచ్చి నయమాను అనండి. ఇట్లా గిచ్చండి, గిచ్చి అను కదా, నయమాను అనండి.
పక్కన ఎవరన్నా ముట్టకాయ వేయి, తిరగబడి కొడితే మళ్ళీ ఒక ముట్టకాయ అయ్యగారు ఏమన్నాడని చెప్పు. హల్లెలూయా. పండగ నాడు బాగా దినొచ్చి ఫ్యాన్ కాడ కూర్చొని చల్లటి గాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలీషా దగ్గరికి ఎవరు పోయిరమ్మా? నయమాను పోగానే ఆస్తి బాగుంది, డబ్బు బాగుంది, సంపాదన బాగుంది, రోగాన్ని బాగు చేసే డాక్టర్ని దొరికించుకోలేకపోయాడు. హల్లెలూయా. రోగాన్ని బాగు చేసే డాక్టర్ని దొరికించుకోలేకపోయాడు. ఇంట్లో పని చేసే ఒక దేవుని బిడ్డ, ఒక చిన్న పిల్ల చెప్పిందట ఏమని, అయ్యా మళ్ళీ ఆయనతో చెప్తే ఒక్కడి చంపవికలు ఎత్తడేమో. అమ్మకు చెప్పిందట, అమ్మకు. హల్లెలూయా. అమ్మకి ఏం చెప్పిండు? అమ్మ, మన అయ్యగారు ఇంతగా బాధపడతాడు కదా కుష్ఠరోగంతో, దేవుని బిడ్డల రాజ్యంలో, ఆ దేశంలో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే ఆయన ఒక్క మాట చెప్పినా లేకపోతే ప్రార్థన చేసినా క్షణంలో బాగవుతుంది. హల్లెలూయా. ఎంతలో బాగైద్ది? నిజంగానే నయమాను పోయిండు. ఎలీషా చెప్పిండు ఏమని, నువ్వు పోయి 7 సార్లు యోర్దాను నదిలో మునిగి చూడు అన్నాడట. హల్లెలూయా. మా ఊర్లో నీళ్ళు లేవని, మా ఊర్లో నీళ్ళు లేవని ఈ నీళ్ళలా, ఈ మురికి నీళ్ళలా మునగనా? అక్కడ ఎమ్మటి ఉన్నాడు అన్నాడట, అయ్యా దైవజనుడు ఏం చెప్పిండు నీకు? నీళ్ళల్లో మునగవన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఒకసారి మునిగి చూడరాదు? అది ఎట్టుంటుందో అమ్మ, ఎట్టుంటుందో ఒకసారి మునిగి చూడరాదు? ఇన్ని తిప్పలు పడతాను కదా, ఇన్ని డాక్టర్ల మందులు వాడినావు కదా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు కదా, ఒకసారి మునిగి చూడమంటే అబ్బా వీడు ఎందుకైనా చెప్తాడు, మంచిగా చెప్తాడు అనుకొని పోయి మునిగితే చిన్న బిడ్డల శరీరం లాగానే అయిపోయిందట నయమాను. హల్లెలూయా. ఓ నాయనా, నేనేమనుకోన్నా, గీదేవుడు బాగు చేస్తాడులే అనుకున్నా. ఇంత మహిమ ఉన్నదా యేసు ప్రభులో? హే నడరా పోదాం, అందరు పండరా, మొత్తం రథాలని తిప్పండి, దైవజనం దగ్గర పోదాం పండాను. ఎలీషా ప్రార్థన చేసుకుంటాడు. హల్లెలూయా. ఎలీషా ఎక్కడుండట? ప్రార్థన చేసుకుంటాడు. అసలు ఎలీషాని చూడలే. ఎలీషా సేవకుడైన గెహాజీతోని మాట చెప్పి పంపించాడు. ఏమని? నయమాన్ని పోయి ఆ యోర్దాను నదిలో మునిగిరా మనము అని చెప్తే ఈయన కోపం వచ్చిందట. ఏమని? నేను ఇంత ధనవంతుని, ఇంత ఆస్తిపరుని, ఆయన కొరకు రథాల మీద, గుర్రాల మీద ఇన్ని కానుకలు తెచ్చిన, ఇంత బంగారం, ఇంత వెండి, ఇన్ని వస్త్రాలు, పట్టు వస్త్రాలు తెచ్చిన, అరే కనీసం బయటకు వచ్చి ఒక్క మాట అయినా చెప్పాడు. ఆయన అయ్యగారు, ఈడేం అయ్యగారమ్మా, ఒక్క మాట అయినా. కోపం వచ్చి వెళ్ళిపోయింది అట వెనక్కి. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి అంటాడు ఏమని, ఓ అయ్యా నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతాను, నీ మొహం చూపి ఒక్కసారి అంటాడు. హల్లెలూయా. ఉత్తగా నీ మొహం చూసిపోతాయా. ఎన్ని మందులు వాడినా, ఎన్ని లక్షలు, ఎన్ని బంగారం, ఎంత ఖర్చు పెట్టినా నాకు బాగాలే, ఉత్తగా నీ మొహం చూసిపోతానంటే అప్పుడు ఎలీషా బయటకు వచ్చిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎమ్మటే మరి కాళ్ళ మీద పడ్డాడు, ఇతరు అక్కడ వాక్యంలో లేదు కానీ ఏమన్నాడట అంటే, అయ్యా నువ్వు ఖచ్చితంగా బాగు చేస్తావని మా ఇంట్లో పనిచేసే పని పిల్ల చెప్పింది, అందుకే వచ్చేటప్పుడు నీ కొరకు అన్ని కానుకలు తెచ్చిన, ఇక బటయ్య కానుకలు అన్నీ తీసుకొచ్చి ఎలీషాకు ఇయ్యబోయిండట. హల్లెలూయా. ఇయ్యబోంగానే ఎలీషా అన్నాడట, నీ కానుకలు నాకు వద్దు. పక్కనే గెహాజీ నిలబడి వింటాడట. మా అయ్యగారికి పిచ్చి లేచిందా ఏంది? మా అయ్యగారికి ఏమైనా పిచ్చా?
ఇంత బంగారం, ఇంత వెండి, ఇంత పట్టు వస్త్రాలు, ఇన్ని పండ్లు, ఇన్ని పలహారాలు కానుక ఇస్తానని నయమాన్ అంటుంటే అయ్యగారికి కొంచెం మెంటల్ ఉన్నట్టుంది. అయ్యగారికి ఏముంది? మెంటలే ఉంది. ఎందుకు? ఇన్ని డబ్బులు, ఇంత కానుక ఇస్తా అంటే నాకొద్దు అంటాడే ఏందమ్మా? ఏమొద్దు పో అంటాడు? హల్లెలూయా. ఎందుకు? ఈ నయమాన్ ఏమంటాడు? వాడు రక్షణ లేనోడు కాబట్టి వాడు అక్కడికి పోయి ఏమంటాడు? డబ్బులు ఇచ్చి బాగు చేసుకొని వచ్చినా అంటాడు. డబ్బులు పడేసిన అందరు డాక్టర్ల దగ్గర పోయి నేను డబ్బులు పడేయట్లే, అందరు డాక్టర్ల దగ్గర పోయి డబ్బులు పడేస్తే వాళ్ళు బాగు చేయరా? ఇట్లనే అక్కడ యేసుప్రభు అయ్యగారట డబ్బులు పడేస్తే ఆయన బాగు చేసి పంపించిండు అని అంటాడేమో ముందే ఎలీషాకు తెలుసు. హల్లెలూయా. అందుకే ఎలీషా అన్నాడు, బాబు నువ్వు దేవుని కాడికి వచ్చినావుగా, నీకు బాగైందిగా, ఇక బో అన్నాడట. అయ్యో అట్లా అనకండి అయ్యగారు, అట్లా అనకండి, నన్ను బాగు చేసినందుకు నేను సంతోషంగా ఇస్తానయ్యా, నవ్వుకంటే ఇస్తానయ్యా, హృదయపూర్వకంగా ఇస్తానయ్యా అంటే నువ్వు ఎట్లిచ్చినా నాకు వద్దు, నువ్వు వెళ్ళిపో అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా అసిస్టెంట్ పాస్టర్ గెహాజీ చూస్తూనే ఉన్నాడు. ఎవరు చూస్తారటమ్మా? అసిస్టెంట్ పాస్టర్ గెహాజీ చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యగారికి డబ్బుల మీద ఆశ ఉండదు, కానీ అయ్యగారి కింద తిరిగేట వాళ్ళకు డబ్బు మీద ఆశ బాగుంటుంది. తెలుసా? మళ్ళీ చెప్తా. అయ్యగారికి డబ్బుల మీద ఆశ లేదు, కానీ అయ్యగారు ఏమంటే తిరిగేట వాళ్ళకు డబ్బుల మీద ఆశ బాగుంటుంది. అందుకే యేసు ప్రభుతోని తిరిగే యూదాకు డబ్బుల సంచి ఇచ్చిండట. హల్లెలూయా. ఎవరికి ఇచ్చిండట యేసయ్య డబ్బుల సంచి? అమ్మ ఎవరికి ఇచ్చిండట? యూదాకి ఇచ్చిండట. యూదాకి ఇస్తే ఏం చేసిండట తెలుసా? యేసు ప్రభు వాక్యం చెప్తాడు, అమ్మ ఇటు ఎటు వాక్యం చెప్తాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంటే వీడు మెల్లగా సంచిలో చేయి పెట్టిండట. ఎవరు? యూదా. వాడు చేయిలో పెట్టింది యేసయ్య వాక్యం చెప్తా అంటే కూడా ఆయనకు తెలిసిపోయింది. వీడేం చేస్తాడో చూద్దామని ఇస్తే డబ్బులు మొత్తం కాజేస్తాడట. దాంట్లోకి వచ్చిన కానుకలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన కానుకలన్నీ వాడు చేస్తాడట. యేసు ప్రభు ఏమనలే వాడిని, ఏమనకుండా ఎల్లగొట్టకుండా ఉండేసరికి వాడు లాస్ట్కు 30 వెండి నాణాలకు యేసయ్యని అమ్ముకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని అమ్ముకున్నాడు. ఎందుకు హల్లెలూయా చెప్పినంటే అట్టనైనా ఉపయోగపడ్డాడు మనందరి కొరకు. వాడు ఎవరు? ఆ యూదా. హల్లెలూయా. వాడు అప్పగించకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. హల్లెలూయా. కానీ పాపం వాడి మీదకి శాపం వచ్చింది. ఇక పాపం అనొద్దు వాడిని, శాపం వచ్చింది వానికి. పాపం లేదు, ఏం లేదు, వాడు శాపగ్రస్తుడే. ఇజ్రాయేల్లో ఇప్పటి వరకు యూదా ఇంటికి ఎవరు పోరాట? వాని ఇల్లు పెంటలాగానే ఉందట. ఆ భూమి ఎవరు కొనరాట, అక్కడ ఎవరు ఇల్లు కట్టరాట, ఆ దారింటే ఎవరు పోట్లేదట. భయం. ఎందుకు? నిరపరాధి రక్తాన్ని చిందించిన శాపగ్రస్తుడు వాడు అని అందరూ భయపడతారట. ఇప్పటికీ వాని ఇల్లు అట్లా పెంట కుప్పలాగుందట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సొమ్ము చాలా భయపడాలి. దేవునికి ఇచ్చుట్లో కానీ, దేవుని సొమ్ము విషయంలో కానీ అది మనం ముట్టుకుంటే ఎవరు ముట్టుకోవాలో వాళ్ళే ముట్టుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోవద్దు, ఎవరు పడితే వాళ్ళు తీసుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గెహాజీ మొత్తం చూస్తూనే ఉన్నాడట. గెహాజీ ఏం చేస్తాడట? మొత్తం చూసిండట. చూసి అద్భుతంగా కుష్ఠరోగం బాగైంది. బాగైందా? బాగాలేదా? అమ్మ బాగైందా? బాగైంది. ఇప్పుడు పోయి నేను అడిగితే మాత్రం వద్దంటాడా?
అని ఏం చేసిండట, ఈ నయమాను ఏమి ఇవ్వకుండా ఎలీషాకు వద్దన్నాడు కాబట్టి వెళ్ళిపోతుంటే వెనకబడి ఉరికిండట. అమ్మా, వెనకబడి ఉరికిండట. దూరం నుంచి నయమాను గెహాజీని చూసి, అరే ఒకసారి ఆడు చూడు ఎవరో అంటే, ఎవరబ్బా ఎవరు? దేవుని దాసుని కింద ఉన్న సేవకుడు. అమ్మ ఎందుకు వస్తాడు అని మొత్తం ఆపేసిరట. రథాలు, గుర్రాలు, బండ్లు అన్నీ ఆపేసిరట. ఏంటి క్షేమమేనా, ఏందయ్యా వచ్చినావు అంటే, ఇగో ఇప్పుడే మా అయ్యగారి ఇంటికి బంధువులు వచ్చిర్రు, తినడానికి తిండి లేదు, ఆయన వాళ్ళకి ఇవ్వడానికి కానుకలు లేవు, బట్టలు లేవు, ఏం లేవు, కొన్ని ఇస్తావని వచ్చినా అన్నాడట. హల్లెలూయా. వాడేం చేసిండు నయమాను, సంతోషంగా ఇంకా ఎక్కువనే ఇచ్చిండట. హల్లెలూయా. గెహాజీ ఇంటికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేసుకుంటే మొత్తం తీసుకుపోయి వాని పర్సనల్ రూమ్లో పెట్టుకున్నాడట. ఏంటిది, వాళ్ళు ఇచ్చినవన్నీ కానుకలన్నీ పెట్టుకొని మళ్ళీ ఎప్పటిలాగానే దుడుచుకొని పోయి నిలబడ్డాడట. హల్లెలూయా. ఏం దుడుచుకున్నాడట, దాంట్లో తినేటి కొన్ని ఉంటే నోట్లు వేసుకొని తిన్నాడు, మళ్ళీ దుడుచుకొని వచ్చి ఎప్పటిలాగానే చేతులు కట్టుకొని నిలబడ్డాడట. హల్లెలూయా. ఎలీషా అన్నాడట, గెహాజీ నువ్వు ఎడిపోయినావు అన్నాడట. అమ్మా నువ్వు ఎడిపోయినావు? నేనెడిపోయినా నా ఏలినవాడా, నేనెడిపోయిన తండ్రి, డాడీ, నేనెడిపోయినా ఇక్కడనే ఉన్నా కదా, ఎడు చూస్తాను, నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నావు, నేను ఈయన్నే ఉన్నా. అప్పుడు ఎలీషా అన్నాడట, నువ్వు డబ్బు ఆశ కొరకు నయమాను రథాలు ఎమ్మటి పడి ఉరుకుతా అంటే నేను నీ ఎమ్మటి రాలేదా అన్నాడట. ఏంది, నేను ఉరికేది నీకంటే తెలిసింది ఎప్పుడు వచ్చినావు? అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూసిన కదా, నువ్వు కనపడలేదుగా. నేను కనపడకుండా వస్తా. హల్లెలూయా. ఎట్లొస్తా? నేను ఎట్లొస్తా? కనపడకుండా వస్తా. అమ్మ, ఎవరైనా ఫోన్ చేసిర్రా? అప్పుడు ఫోన్లు ఎక్కడి? ఎవరైనా మెసేజ్ పెట్టిర్రా? మెసేజ్ ఎక్కడిది అప్పుడు? ఎవరైనా టెలిగ్రామ్ ఇచ్చిర్రా? వాట్సాప్ మెసేజ్ పెట్టిర్రా? ఎవరైనా కబురు పంపించిర్రా? ఎక్కడి నుంచి వచ్చింది కబురు? పరలోకం నుండి వచ్చిందట. హల్లెలూయా. ఏమనలేదట ఎలీషా, ఏమనలేదట. నువ్వు డబ్బులు సంపాదించుకున్నానికి ఇప్పుడు సమయమా ఇది? దేవుని బిడ్డలు యుద్ధంలో చచ్చిపోతారు, కొట్లాటలు జరుగుతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతారు, అందరూ చచ్చిపోతారు, అందరూ నశించిపోతారు. డబ్బు సంపాదించుకోవడానికి ఇది ఆ టైం అని ఒక్కటే మాట అన్నాడట. ఏమనలేదట. అదే కుష్టు నీకు నీ తరతరాలకు ఉంటుంది బో అన్నాడట. వామ్మ, వెంటనే వాడు కాళ్ళ మీద పడాలా వద్దా? అమ్మా ఎమ్మటే కాళ్ళ మీద పడాలనా? పడకుండా వాడికి అసలే ఆవేశం ఎక్కువ, అయితబాయితీ అని అట్టే వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు గెహాజీ తరతరాల వరకు ఆ కుష్ఠవ్యాధి అట్లనే ఉంది. ఉన్నదా లేదా? ఉంటుందా ఉండదా? ఉన్నది. చూసినావా? దేవుని యొక్క సొమ్మును ఎవరు ముట్టుకోవాలో వాళ్ళే ముట్టుకోవాలి, ఎవరు తినాలో వాళ్ళే తినాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళు తినడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి దేవునికి ఇస్తాను. హల్లెలూయా. నీ దశమ భాగం ఇస్తున్నావు, నీ ప్రథమ ఫలం ఇస్తున్నావు, నీ సంఘ సభ్యత్వ కానుకిస్తున్నావు. దేవునికి మనసారా నువ్వు కష్టపడి సంపాదించింది తెచ్చి ఇస్తుంటే అది తినవలసిన వారే తింటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవునికి నువ్వు ఇచ్చేటప్పుడు గునుక్కుంటూ సనుక్కుంటూ కాకుండా హృదయంలో నిర్ణయించుకొని ఇస్తే అది నిన్ను ఆశీర్వాదానికి నడిపిస్తుంది. గునుగుతూ సనగకు నువ్వు ఇవ్వద్దు. పక్కన వాళ్ళతో చెప్పండి, గునుక్కుంటా సనుక్కుంటా నువ్వు ఇయ్యకు. చెప్పండి, గునుగుతూ సనుగుతూ
నువ్వు ఇయ్యకపోతే చెప్పండి, ఇయ్యకపోతే దేవుడు ఏమన్నాడు, అయ్యగారు కూడా ఏమన్నాడు. హల్లెలూయా. అమ్మ, ఎవరికైనా నేను దశమ భాగం ఇవ్వకపోతే నువ్వు ఎందుకు ఇవ్వట్లేని నేను అడుగుతానా? వాక్యంలో చెప్పడం నా పని. వింటవా వినకపోవడమా నీ ఇష్టం. వింటవా వినవా, వింటే మేలు, వినకపోతే నీ ఇష్టం. దానివల్ల వచ్చేది ఏందో నువ్వే అనుభవిస్తావు. ఎందుకంటే మన యొక్క దశమ భాగాలను, మన ప్రథమ ఫలములను మనము ఆయన మహిమ కొరకు ఇస్తే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 10వ వచనం చూడండి, బైబిల్ తీసి. మనమాట దేవునికి కానుకలను తెచ్చి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందట అంటే, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందించును. హల్లెలూయా. చూసినవా, అన్ని విషయాలలో దేవునికి ధారాళంగా ఇచ్చినప్పుడు విత్తేటోళ్లకు విత్తనాలను, తినుటకు ఆహారమును, సమృద్ధిని, పూర్ణ ఔదార్య భాగ్యమును, హల్లెలూయా, సంపూర్ణంగా అన్నీ ఇస్తాడట. హల్లెలూయా. యేసయ్య దగ్గర ఒకటి ఉన్నది, ఒకటి లేదు అనేది లేదట. హల్లెలూయా. అన్నీ ఆయన యొద్ద ఉన్నాయి. ఆయన సమస్తమును నీకు ఇవ్వగలడు. అందుకే మలాకీలో ఏం చెప్తుండంటే, మలాకీ గ్రంథం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చివరి గ్రంథం, బైబిల్ ఉన్న వారు తీసి చూడండి. మలాకీ గ్రంథం ఏమంటాడంటే, మలాకీ 3:10 వచనం ఏమంటాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ విధంగా చేస్తే మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. అవి మీ భూమి మీద పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పకుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న డబ్బును, మనకున్న ఆస్తిని, మనకున్న భూమిని, మనకున్న పంటల్ని, మనకున్న పిల్లల్ని, మనకున్న సమస్తాన్ని దేవుడు కాచి కాపాడతాడు. హల్లెలూయా. సమస్తాన్ని కాచి కాపాడతాడు. కాబట్టి దేవునికి ఇచ్చుట్లో నువ్వు అస్సలే గుంజాతి పడద్దు. 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఏం మాట్లాడకుండా 10,000 తెచ్చి దేవునికి, అంతే. హల్లెలూయా. 10,000 తీసుకొచ్చి ఏం చేయాలి దేవునికి? నేను ఎవరికి ఇస్తున్నా? అయ్యగారికి ఇస్తున్నా. అయ్యగారికా నేను ఇచ్చేది? దేవునికి ఇస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగప్పుడు ఎవరైనా ఎక్స్ట్రా తీసుకొచ్చి, అయ్యా ఈ 2,000 నా పేరుని ఇస్తానయ్యా కానుక అంటే, నేనంట మరి ఈ 2,000 నేను ఆ ఫ్లెక్సీల కొరకో లేకపోతే కేకుల కొరకో దేనికో ఎక్కువ పడితే అవి వాడనమ్మా అని అంటే, వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నువ్వు దేనికైనా వాడుకో, నాకేంది, ఏంటిది, నువ్వు దేనికైనా వాడుకో, నేను ఇచ్చింది దేవునికి, నీకు కాదు పో. నువ్వు దేనికి వాడుకుంటే నాకేంది, నాకు చెప్పని అవసరం లే, నువ్వు చెప్పకు నాకు. నువ్వు నీకు ఇచ్చినంటే నేను దేవునికి ఇస్తున్నా. హల్లెలూయా. నీకు ఇస్తున్నంటే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇస్తున్నా. నువ్వు ఏ విధంగా వాడుతావో అది నీ ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ధారాళముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే నీ దశమ భాగం
దేవుని మందిరంలో ఉండునట్లుగా ఆయన మందిరానికి నువ్వు తీసుకొని రావాలి. హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమునిచ్చి ఆయనను ఘనపరచుము. హల్లెలూయా. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందట. హల్లెలూయా. బైబిల్ను వారు తీసి చూడండి ఒకసారి. సామెతల గ్రంథము చదవచ్చిన వారు వెంటనే చదవచ్చు. సామెతలు 3:9. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో, చదవండి ఎవరైనా గట్టిగా చదువు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. హల్లెలూయా. ఎన్ని భాగములను అమ్మా? ఎన్ని? మొదటిది. నాకెళ్ళి చూడండి అందరూ. కూరగాయల చెట్టే కావచ్చు, పొలమే కావచ్చు, కోడిగుడ్డే కావచ్చు, నీ ఇంట్లో పుట్టిన పిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొదటిది దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. మొదటిది ఎవరికి సమర్పించాలి అమ్మా? ఎవరికి సమర్పించాలి? దేవునికి ఇచ్చేయాలి. ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం. హల్లెలూయా. 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 నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. హల్లెలూయా. అమ్మా, ఆస్తిలో భాగం ఏమంటే ఇత్తరా అమ్మా? ఎవరైనా ఇత్తరా? ఆస్తిలో భాగం ఇస్తావా? అయ్యా భూమి అమ్మినావు, ఇగో 5 ఎకరాలు అమ్మినావు అయ్యా, ఇగో 1/2 ఎకరం డబ్బులు నువ్వు ఉంచుకో. వామ్మో, 1/2 ఎకరం డబ్బులు ఎంత? 5 లక్షలు. 5 లక్షలు అయ్యగారికి ఇవ్వాలా? 5 లక్షలు దేవునికి ఇస్తామా? ఒక 10వ పరకో ఇస్తే పోతాడు అయ్యగారు. 10వ అయ్యగారికి ఇస్తున్నావా నువ్వు? 10వ పరకిస్తే నిజంగానే పోతాడు అయ్యగారు. 10వ పరకిస్తే పోకపోతే ఇంకీయని గుంజుతాడు అయ్యగారు. 10వ పరకిస్తే పోతాడు, కానీ నీ బతుకు 10వ పరకే అవుతుంది. నిజం, అబద్ధం కాదు. హల్లెలూయా. మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ దగ్గర ఉన్న దాంట్లో ఎక్కువ వేయడానికి ఇష్టపడు. నువ్వు అయ్యగారికి ఇయ్యట్లే, దేవునికి ఇస్తున్నావు. హల్లెలూయా. ఒక మీటింగ్ పోతే అక్కడ పాస్టర్ గారు కానుకలు పట్టేటప్పుడు ఏమన్నాడంటే 10 రూపాయలు నశించును కాక అన్నాడు. హల్లెలూయా. ఎందుకు 10 రూపాయలు నశించును కాక అన్నాడు? పోయిన వారం చూస్తే మొత్తం 10 రూపాయలే, పోయిన వారం చూస్తే మొత్తం 10 రూపాయలే. 10 రూపాయలు నశించును కాక అంటాడు ఆయన. హల్లెలూయా. నేను అట్లా అసలే అనను. నువ్వు 10 ఎత్తావో 20 ఎత్తావో అది నీ ఇష్టం. నేను మాత్రం చెప్తా, దేవునికి ఇచ్చేటప్పుడు 500 అయ్యి, దేవునికి ఇచ్చేటప్పుడు 200 అయ్యి, దేవునికి ఇచ్చేటప్పుడు 100 రూపాయలు అయ్యి, శ్రేష్టమైనదై ఎక్కువ అయ్యి దేవునికి. ఎందుకు? అది నీ మళ్ళీ తిరిగి నీ ఇంటికి రావడానికే. హల్లెలూయా. ఎక్కడికి పోవడానికి? తిరిగి. ఇక్కడికి ఒక పాస్టర్ గారు నైట్ ప్రేయర్కి వచ్చిండు, మీకు గుర్తుందో లేదో. ఆ పాస్టర్ గారు వాక్యాలు చెప్పుకుంటే ఏమంటాడంటే, ఆశీర్వాదాలన్నీ అయ్యగారి ఇంట్లోకే పోతున్నాయి. అయ్యగారి ఇంట్లోకి ఎందుకు పోతున్నాయి అంటే ఆయన ఇస్తాడు కాబట్టి దేవునికి. మరి మీ ఇంట్లోకి రావద్దా ఆశీర్వాదాలు? హల్లెలూయా. మీ ఇంట్లోకి ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు కూడా ఈ దేవునికి, నువ్వు కూడా ఖర్చు పెట్టు, నువ్వు కూడా దశమ భాగం ఇయ్యి, ప్రథమ ఫలం ఇయ్యి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక 500 నోటు తీసుకొచ్చేయి, 1000 రూపాయలు అయ్యి దేవునికి. ఎవరికి? అయ్యగారికి ఇస్తున్నావా? నువ్వు ఇవ్వకపోతే అయ్యగారు బతకడా అమ్మా? నువ్వు ఇవ్వకపోతే అయ్యగారికి పూటకి వెళ్ళదా? బువ్వకి వెళ్ళదా? వెళ్తుందా? వెళ్ళదా? వెళ్తుంది. కానీ నువ్వు ఏమి ఇస్తున్నావో అది చూసుకో ఫస్ట్. హల్లెలూయా. నువ్వు ఏమి ఇస్తున్నావో అది చూసుకో, దాన్ని బట్టే నీకు ఫలితం ఇస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకంటే ఇదిగో నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యం. ఎప్పుడు అమ్మా? అందరూ అనండి ఎప్పుడు. నిద్రపోయేటోళ్ళు చెప్పండి ఎప్పుడు అని, పక్కన చెప్పండి ఎప్పుడు అనవని. మీరు ఇట్లా గిల్లండి, వాళ్ళని గిల్లి ఎప్పుడు అను. నిద్రపోతున్నవే నిద్రమోహమా అను, అనండి అని గిచ్చి ఎప్పుడు అను. అయ్యగారు అనమంటాను. హల్లెలూయా. ఎప్పుడట? ఎప్పుడు?
ప్రథమ ఫలం ఇచ్చి దేవుని ఘనపరిచినప్పుడు, ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని ఘనపరిచినప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలిపారును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ట చెప్పుకుంటూ పోతే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం దేవునికి ఇచ్చటం గురించే ఉంది. మీకు తెలుసో తెలియదో కానీ చాలామంది అయ్యగారులు చెప్పరు. నేను కూడా కోత పండుగప్పుడే చెప్తా ఈ వాక్యం, వేరే రోజులు ఎక్కువ చెప్పను. ఎప్పుడో ఒకసారి అంట దశభాగమి, ప్రథమ ఫలవి, కానుకి అని ఊక చెప్పను నేను. కానీ దేవుడు ఏమంటాడు, ఊక చెప్పను అంటానేమేంది, ఊక చెప్తేనేగా నా బిడ్డలకు బుద్ధి వచ్చేది. ఇయ్యి అని చెప్పాలట. హల్లెలూయా. ఎందుకు? నా బిడ్డలు ధనవంతులు కావద్దా? నా పిల్లలు ధనవంతులు కావద్దా? నా పిల్లలు ధనవంతులు కావాలంటే వాళ్ళు ఇస్తేనే కదా ధనవంతులు అయ్యేది. దశమ భాగం ఇస్తేనేమో ఆకాశపు వాక్యంలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు గుమ్మరిస్తా అంటాడు. ప్రథమ ఫలం ఇస్తేనేమో నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అంటాడు. నీ గానుగల నుండి కొత్త ద్రాక్షారసం పొర్లిపారుతుంది అంటాడు. మరి నా పిల్లలకు దీవెన రావద్దా? నువ్వు చెప్పకపోతే ఎట్లా? కొంతమంది పాస్టర్ల దగ్గర నేను పోతే వాళ్ళు ఏమంటారంటే, మా సంఘం వాళ్ళు సరిగా కానుకలే ఇయ్యరు అయ్యగారు అని అంటే, నేనంట మా వాళ్ళు అట్లా కాదంట. నేను మా వాళ్ళు అట్లా కాదు, అయ్యగారు ఎప్పుడు అడుగుతాడా ఇద్దుమా అని చూస్తారు మా వాళ్ళు. పల్లెటూరులో అట్లున్నారా మీ అయ్యగారు? మీ చర్చల్లో అంత మంచిగా ఉన్నారా అంటే, మరి నువ్వు చెప్పొద్దా అని నేనంట. హల్లెలూయా. నేను చెప్తాను మా వాళ్ళకి, అందుకు వాళ్ళు ఇస్తున్నారు. నీ దగ్గరే ఉందని చెప్తా, నా దగ్గరే ఉందయ్యా. ఊకే నేను కానుకల గురించి చెప్తే ఏమని అనుకోండి, పిచ్చి మొహవాడా. చెప్పేది నీ వాక్యమా, నీ వాక్యమా? చెప్పేది ఎవరి వాక్యం? దేవుని వాక్యం. నువ్వు పిచ్చోడివి. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పమని దేవుడు చెప్తే ఏమని అనుకుంటారని నువ్వేంది గునిగేది సనిగేది? వాక్యం చెప్పమని దేవుడు చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్పమంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలా వద్దా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో కూడా అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అట్ట పోతాంటే అంటారు, ఏమని, ఆ అయ్యగారు అయితే ఊకే కానుకల గురించి చెప్తాడంటే నేనంట వెరీ గుడ్, మంచి పని చేస్తాడు ఆయన అంటావు. ఎందుకు ఊకే డబ్బుల గురించి చెప్తే మంచి పని అంటావు? ఊకే డబ్బుల గురించి చెప్తే, మరి ఊకే డబ్బుల గురించి చెప్తే ఆ సంఘం వాళ్ళు అందరూ ధనవంతులు అయిపోతారు. దేవునికి ఇచ్చటని గురించి చెప్తే సంఘ బిడ్డలందరూ ఏమైపోతారు? ధనవంతులు అయిపోతారు. వాక్యంలో ఏమున్నది నువ్వేం చెప్తాను? నువ్వేంది నసుకొని గునుక్కుంట మొహమాటానికి పోయి నువ్వు చెప్పకపోతే నీ మీదకి శాపం వస్తుంది. దేవుని బిడ్డలకు ఆశీర్వాదం రాదు. ఎందుకు నువ్వు చెప్పలే? అయ్యగారు చెప్పలేక మాకు తెలియదు. హల్లెలూయా. ఎక్కడికి ఓల్ నైట్ పోయినా, ఎక్కడ మీటింగ్ పోయినా, ఎక్కడ పోయినా నేను ఖచ్చితంగా నేను చెప్పే వాక్యంలో ఖచ్చితంగా కానుకల గురించి చెప్పొస్తా. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తా, కానుకల గురించి చెప్తా. కానుకల గురించి ఖచ్చితంగా చెప్తా అక్కడ. ఎందుకు? ఆ సంఘం కూడా దీవించబడాలి, ఆ దైవజనుడు కూడా ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి నచ్చినా, ఎవరికి నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా, ఎవరికి ఇష్టం లేకపోయినా, ఎవరు గునుక్కుంటా సనుక్కున్నా, ఏమైనా కానీ దైవజనుడు వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పి తీరాల్సిందే అంటాడు. 10వ వంతు తెత్తనేమో ఆకాశ వాక్యలో లిప్పుతా అంటాడు. ప్రథమ ఫలం తెత్తనేమో కొట్లలో ధాన్యం విస్తారంగా ఉంటుంది అంటాడు. హల్లెలూయా. మరి ఈ మర్మం దేవుని బిడ్డలకు చెప్పొద్దా? చెప్పండి అమ్మా. నిద్రపోయేటోళ్ళు చెప్పండి, మెలుకునేటోళ్ళు వద్దులే కానీ నిద్రపోయేటోళ్ళు ఒక కళ కానీ చెప్పండి నాకు. హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు ఏమంటే కళ్ళు తెరుతారు, మూసుకోమ్మా, ఏం కాదు, పండుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే దేవుని సేవకులకు శాపం వస్తుంది. మరి ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే ఏమొస్తుంది? శాపం వస్తుంది.
కాబట్టి దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం. హల్లెలూయా. దేవుడు నీ ఎడల చేసిన మేలుకు కృతజ్ఞతగా నీ దశమ భాగం, నీ ప్రథమ ఫలం, ధారాళమైన నీ కానుకలు దేవునికి ఇచ్చుట వలన నువ్వు ఆశీర్వదింపబడతావు. మందిరానికి వచ్చేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకొని రాకు. డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్నా అమ్మా, సూటిగా చెప్తున్నా. ఇప్పుడు 10 రూపాయలు వేసేటోళ్ళు ఉన్నారు, ఇక్కడ 20 రూపాయలు వేసేటోళ్ళు ఉన్నారు. వచ్చే వారం పట్టుకరాకు. ఆ 10-20తో నీకు ఆశీర్వాదం రాదు. ఊరికే చెప్పను ఇట్లా నేను. ఆ 10-20తో ఆశీర్వాదం వస్తుందా? 10-20తో ఆశీర్వాదం రాదు. 10-20తో ఆశీర్వాదం వస్తుందా? రాదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు 10-20 పట్టుకొని రావద్దు. ధారాళముగా నేను ఇస్తా. హల్లెలూయా. అయ్యగారికి కాదు నేను ఇచ్చేది. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. అమ్మగారు అంటది, అవి దాచిపెట్టి వాళ్ళకు చూపిరాదు. దాచిపెట్టి ఎందుకు చూపారంటే, మొత్తం ఇంత పొడుగు చిరిగిపోయిన 10 రూపాయలు అమ్మ యాడ జల్లకపోతే అయ్యగారు కానుకట పెట్టెలు ఎత్తే దేవుడే అతికించుకుంటాడు. అమ్మ ఎవరు అతికించుకుంటారు 10 రూపాయల నోటు? చెప్పండి, ఎవరు అతికించుకుంటాడు? దేవుడే అతికించుకుంటాడు 10 రూపాయల నోటు. దేంట్లోనో కాలిందో ఏమో అమ్మ, దేంట్లోనో కాలిందో ఏమో, దాని మీద గుర్తులు కూడా పోయినాయి. మొత్తం నల్లగా అయింది రూపాయి బిల్ల. గీసిన వాళ్ళకే తెలుసు. దేవునికి కానుకేసేటప్పుడు చిరిగిపోయిందో, ఇరిగిపోయిందో, కుంటిదో, గుడ్డిదో అయ్యొద్దట. హల్లెలూయా. ఆ మలాకిలోనే అంటాడు, మీరు దొంగలు అన్నాడట. అమ్మా నాకెళ్ళి చూడండి ఒకసారి. ఎవరినైనా పట్టుకొని నువ్వు దొంగ అంటే మీరు ఊరుకుంటారా? అయ్యగారు ఎక్కడోడు వీడు నన్ను దొంగ అంటాండి ఏందమ్మా, నేనేం దొంగతనం చేసినా? అప్పుడు అంటాడు, నిజంగా మీరు దొంగలే అన్నాడట. హల్లెలూయా. ఓ అయ్యా, ఏం దొంగతనం చేసినాం? నీ సొమ్ము అంతగానో మేమేం తిన్నాం అంటే, మీరు ప్రథమ ఫలం ఇవ్వకుండా, దశమ భాగం ఇవ్వకుండా, మీరు నా మందిరంలోకి తెచ్చేటి మీరు దొంగతనంగా మింగిర్రు అంటాడు. హల్లెలూయా. అదే మలాకిలో అంటాడు, అదే 3వ అధ్యాయంలో అంటాడు, అయ్యా నీ దగ్గర మేము ఏం దొంగతనం చేసినాం? హల్లెలూయా. మలాకి గ్రంథం తీయండి ఒకసారి. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఇచ్చుట గురించి, ఎక్కడ చూసినా ఇచ్చుట గురించి ఉంది, దేవునికి ఇచ్చుట గురించి. హల్లెలూయా. 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 మనుషుడు చూడండి వాక్యంలో, మనుషుడు దేవుని దగ్గర దొంగిలునా అని ఉంటుంది ఒక దగ్గర. చూడండి ఎన్నో వచనం పైన 8. మేము 8వ వచనం, మేము దేని విషయంలో తిరగబడితామని మీరు అందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? మలాకి 3:8 వచనం, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. హల్లెలూయా. ఏమంటాడు? మీరు దొంగతనం చేస్తారంట. అమ్మ నాకెళ్ళి చూడండి. ఏంది? నేను రెక్కలు ముక్కలు కష్టం చేసి సంపాదించుకొచ్చి దేవునికి దశమ భాగం ఇయ్యనా? ప్రథమ ఫలం ఇవ్వాలా? ఇత్త లేకపోతే ఇయ్యను. హల్లెలూయా. అప్పుడు యేసయ్య ఏమంటాడు? నువ్వు దొంగ అంటాడు. పోయి ఇదేందయ్యా నేను కష్టపడి అంటే, అప్పుడు దేవుడు అంటాడు,
ఆకాశం నుండి వర్షం కురిపించేది ఎవరు? నీకు అన్నం పెట్టేది ఎవరు? నీకు సమృద్ధినిచ్చేది ఎవరు? నువ్వు పని చేయడానికి పని కల్పించేది ఎవరు? డబ్బులు సంపాదించుకోవడం ఇంతో అంత పని చూపించేది ఎవరు? ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? ఆకాశం మూతేసినంటే 3-4 సంవత్సరాలు వర్షం రాకపోతే ఏం తింటావు? నిజమే ప్రభువా, నీవిచ్చిన దానిలోనికెళ్ళే నేను నీకు ఇస్తున్నా. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుండే మనం దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన దాంట్లో నుండే దేవునికి మనం ఇస్తున్నాం, కానీ మన స్వంతగా దేవునికి ఏమి ఇవ్వట్లేదట. మనం కలిగిన దానిలో నుండి దేవునికి ఇయ్యమంటాండి. ఎందుకంటే మనం దరిద్రులుగా పేదలముగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం ధనవంతులం కావడం దేవునికి ఇష్టం కనుక ఇవ్వమని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అందరు లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. ప్రభువా, నా జీవితాంతం నీకు నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభువా. చెప్పు యేసయ్యతో, ప్రభువా, నా జీవితాంతం నేను ఏమిచ్చినా, డబ్బు నాదే అనుకున్నా, బంగారం నాదే అనుకున్నా, ఆస్తి నాదే అనుకున్నా, అయ్యా నువ్వు ఇవ్వకపోతే ఎక్కడి? నువ్వు ఇస్తేనే కదా ప్రభువా, నువ్వు ఇస్తేనే కదా ప్రభువా మేము బతికేది. నువ్వు ఇస్తేనే కదా ప్రభువా. నా తల్లి ఇవ్వలేదు, నా తండ్రి ఇవ్వలేదు, నా బంధువులు ఇవ్వలేదు, నా స్నేహితులు ఇవ్వలేదు, ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలే ప్రభువా. నువ్వు ఇచ్చిన దానిలో నుండే నమ్మకంగా నేను దశమ భాగం ఇస్తా, నమ్మకంగా ప్రథమ ఫలం ఇస్తా. నీకు ఇచ్చేటప్పుడు గునుక్కుంటా సనుక్కుంటా నేను ఇయ్యను ప్రభువా. మందిరానికి వచ్చేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు పట్టుకొని రాను. శ్రేష్టమైనవి ఎక్కువ కానుక పట్టుకొని వస్తా. ఎందుకంటే నీకు ఎక్కువ ఇస్తే నువ్వు నాకు తిరిగి ఎక్కువనే ఇస్తావు. నేను తక్కువ ఇస్తే ఆ విత్తనానికి తగ్గట్టు తక్కువే వస్తుంది. కాబట్టి నాకు తక్కువ వద్దు, ఎక్కువ కావాలి, కాబట్టి నేను ఎక్కువే ఇస్తాను తీర్మానం చేసుకో ప్రభుతో. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మనుషులకు ఇవ్వడం లేదు, మనుషులకు నువ్వు ఇవ్వడం లేదు, దేవునికి ఇస్తున్నావు, ప్రభువుకి ఇస్తున్నావు. ఇది మనుషుల కొరకు కాదు, ఇది నువ్వు దేవుని కొరకు ఇస్తున్నావు. కాబట్టి మనుష్య జ్ఞానమును బట్టి దేవుడు మాట్లాడట్లేదు, దేవుడు సొంత ఆలోచనతో మాట్లాడట్లేదు, అన్ని విధాలు ఆలోచించి మాట్లాడుతున్నాడు. మనం ధనవంతులం కావాలంటే, మన ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉండాలంటే, మన పిల్లలు ధనవంతులు కావాలంటే, మన పిల్లల భవిష్యత్తు దీవించబడాలంటే నువ్వు దేవునికి ఇచ్చుటలో ముందుండాలి. నువ్వు దేవునికి ఇచ్చుటలో ముందుకు రావాలి. నీ ప్రథమ ఫలం దేవునిది, నీ దశమ భాగం దేవునిది. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలుగా తెచ్చుకునేది, నీ దగ్గర ఉన్న శ్రేష్టమైనది పట్టుకొని రా. అది దేవుని కొరకే కానీ మనుషుల కొరకు కాదు. నీకు దేవుడిచ్చిన దాంట్లో దేవునికి నువ్వు ధారాళముగా ఇస్తే ఆయన నిన్ను ప్రేమిస్తా అంటాడు. దేవునికి ఏదో తక్కువై కాదు నిన్ను అడిగేది, దేవునికి ఏదో లేక కాదు నిన్ను అడిగేది. ఆయన ఎందుకు అడుగుతున్నాడంటే నీ విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి, నిన్ను ధనవంతునిగా ధనవంతురాలుగా మార్చడానికి ఆయనకు ఇయ్యమని నిన్ను పిలుస్తున్నాడు. ఈ కృతజ్ఞతార్పణల పండుగలో దేవునికి ఇచ్చుట్లో, ప్రభువా నీ సేవ కొరకు నేను ఇచ్చుటలో నేను ముందే ఉంటా ప్రభువా. నేను ఎప్పుడు వెనకబడను ప్రభువా, నేను ముందే ఉంటా ప్రభువా. ఎల్లప్పుడూ ఇచ్చుటలో నేను ముందుండే భాగ్యం నాకు దయచేయి. నాలో ఆ చెడ్డ బుద్ధి రావద్దు ప్రభువా. గునిగే సనిగే మనసు నాకు వద్దు ప్రభువా. గెహాజీ వంటి మనసు నాకు వద్దు ప్రభువా. యూదా వంటి మనసు నాకు వద్దు ప్రభువా. అననీయ సప్పిరా లాంటి మనసు నాకు వద్దు ప్రభువా. అబ్రహాము వలె నేను దశమ భాగం ఇస్తా, ధారాళముగా నేను ఇస్తా ప్రభువా.
నీ సంఘము కొరకు, నీ సేవ కొరకు, నీ రాజ్య అభివృద్ధి కొరకు విస్తారముగా నా పంటలో నుండి కానీ, నా చేతిలో నుండి కానీ, నా డబ్బు కానీ ఏదైనా ప్రభువా నేను ఇవ్వడానికి వెనుకాడను, నేను ఇచ్చే విషయంలో ముందుంటే ప్రభు అని ప్రభుతో తీర్మానం చేసుకో. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి గల దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున ఈ కృతజ్ఞతార్పణల పండుగలో మీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా సూటిగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మేము అందరం దీవించబడాలంటే, ఆశీర్వదింపబడాలంటే మా దశమ భాగములను, ప్రథమ ఫలములను, మా కానుకలను ధారాళమైన మనసుతో ఇమ్మంటున్నావు. గునుగుతూ సనుగుతూ కాక ధారాళమైన మనసుతో ఇయ్యమంటున్నావు ప్రభువా. అట్టి మనసు మాకందరికీ దయచేయండి. నీ నామ మహిమార్థమై నీ రాజ్య వ్యాప్తి కొరకు మేము ఇచ్చి ఆశీర్వదింపబడే భాగ్యం దయచేయండి. ఈ కృతజ్ఞతార్పణల పండుగలో నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నా. విన్న వాక్యం పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినని గ్రహింపగలిగి ఇక నుండి సంఘంలో ఉన్న బిడ్డలందరూ నమ్మకంగా ఇచ్చుటలో ముందుండే భాగ్యం దయచేయండి. నమ్మకంగా ఇచ్చే భాగ్యం దయచేయండి. అట్టి సమర్పణను, అట్టి పరిపూర్ణమైన సమర్పణ జీవితం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేడు మీరు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.